కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా సాధిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు కృష్ణా ట్రైబ్యునల్లో వాదనలు జరగనున్నాయి. ట్రైబ్యునల్లో వాదనల దృష్ట్యా ఢిల్లీకి వెళ్లిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ 811 టీఎంసీలలో రాష్ట్రానికి 555 టీఎంసీ వాటా సాధించేలా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ రోజు 23 సెప్టెంబర్ 24, 25 3 days కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు వినిపిస్తున్నాం. మేము ది ప్రొసీడింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ అండర్ దిస్ సెక్షన్ 3 రెఫరెన్స్. దిస్ ఈ 811 టీఎంసీలో based on catchment area, drought area and such other parameters, మేము ఇప్పుడు 555 టీఎంసీలు అడుగుతున్నాం. ఈ వాదనలు వినిపిస్తున్నాం. ఓకే, సో నేను ఇప్పుడు ది హియరింగ్ ఇస్ బిగినింగ్. నేను లోపలికి పోయి ఒక హాఫ్ అన్ అవర్ అటెండ్ అయ్యి బయటకు వచ్చాక మీతో మాట్లాడతాను. బట్ తెలంగాణ వాదనలు, తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాల్లో రావాల్సిన వాటా సమర్థవంతంగా మరి వినిపించడానికి మరి నేను కూడా హియరింగ్స్ అటెండ్ అవుతున్నాను. తప్పనిసరిగా కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఫెయిర్ షేర్ రావడానికి మేము అన్ని విధాలుగా గట్టి ప్రయత్నం చేస్తున్నాం.